ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే చాలా కుటిల బుద్ధి కలిగిన ఈవిడ అంటే దుందులి ఎప్పుడైతే ఫలాన్ని తన భర్త తనకి ఇచ్చాడో తింటే సంతానం కలుగుతుంది అని చెప్పి వెంటనే బోర్లా ఎక్కేసింది తన చెలికత్త దగ్గర. మామూలుగా అయితే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరైనా కానీ సంతోషిస్తారు కదా, కానీ మీరేంటి ఇలా దుఃఖపడుతున్నారు అని అడిగింది చెలికత్త దుందులిని. అలా అడిగితే దుందులి ఇలా సమాధానం చెప్తుంది, ఈ పండు తింటే నాకు సంతానం కలుగుతుంది అంట మా ఆయన చెప్పారు. అది విని సంతానం కలిగితే సంతోషమే కదా అని అన్నది ఆ చెలికత్తె. దానికి ఈ బ్రాహ్మణుడి భార్య ఇలా అంటుంది, ఏంటి సంతోషించేది, సంతానం అనేది కలిగింది అంటే కడుపులో పొట్ట పెద్దగా అవుతుంది కదా అని అన్నది. పొట్ట పెరిగితే ఏమవుతుంది, నేను తొందరగా లేవలేను, కూర్చోలేను. నేను ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఇల్లు తగలపడిపోయిందనుకో, అప్పుడు నేను లేవలేను కదా ఈ పొట్ట వల్ల, అప్పుడు చచ్చిపోతాను కదా అని అన్నది ఈవిడ. ఇదేంటో ఈవిడ అదో రకంలా ఉంది. అంతేకాకుండా లోపల శిశువు ఏదైతే పెరుగుతుందో అది పెరగడం వల్ల నేను ఆహారం ఎక్కువ తినలేను కదా. అప్పుడు ఆ చెలికత్త ఇలా అంటుంది ఇదంతా విని, అదేంటి లోపల శిశువు ఉంటే నువ్వు ఆహారం తినలేకపోవడం ఏంటి అని అడిగింది సందేహంతో. దానికి ఈవిడ ఇలా అంటుంది, అంటే బ్రాహ్మణుడి భార్య ఇలా అంటుంది, లోపల శిశువు పెరుగుతూ ఉంటే ఆహారం వెళ్ళడానికి పొట్టలో స్థలం ఉండదు కదా, నాకైతే నీరసం వస్తుంది కదా, అలాంటప్పుడు నాకు కళ్ళు తిరుగుతాయి కదా అని అన్నది ఈ దుందులి. అందువల్ల ఈ పండు వద్దు నాకు, ఈ సంతానం అసలే వద్దు నాకు అని అనేసింది ఈ దుందులి. సరిగ్గా ఈవిడ ఏడుస్తున్న సమయంలో ఈవిడ చెల్లెలు వచ్చింది అక్కడికి. ఈ దుందులి యొక్క చెల్లెలు వచ్చి అన్నది అంట, అక్క ఏమైంది, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు దుందులి ఇలా అంటుంది చెల్లితో, ఇదిగో చూడు మీ బావ ఇలా అంటున్నాడు, ఆ పండు తినమని అంటున్నాడు, అది తింటే నాకు సంతానం వస్తుంది అంటున్నాడు. అమ్మో, నాకు సంతానం కలిగితే నేను భరించగలనా చెల్లి, ఇన్ని రోజులు నేను మోయగలనా అసలు అని అంటుంది దుందులి వాళ్ళ చెల్లితో. నేను అసలు తినను అంటే తినను అని చెప్పింది దుందులి వాళ్ళ చెల్లితో. దానికి వాళ్ళ చెల్లి ఇలా అంటుంది, సరే అక్క, బావకి కావాల్సింది సంతానం, నీకేమో సంతానం నీ కడుపులో ఉండకూడదు అంతే కదా, నువ్వెందుకు బెంగపడుతున్నావు, నేను ఉపాయం చెప్తా కదా అని చెల్లెలు అన్నది దుందులితో. నేను ఇప్పుడు గర్భవతిని కదా, ఆ పండు ఉన్నది కదా అది నువ్వు తిన్నట్టు చేసి పెరట్లో గోవు ఉంది కదా గోవుకి పెట్టేసి నేను తినేసా అని చెప్పేసే బావకి అని అన్నది. మరి సంతానం గురించి అడిగితే బావ ఏం చెప్తావంటే, నాకు కలిగేటటువంటి సంతానంని రహస్యంగా నీకు ఇచ్చేస్తా అని అన్నది చెల్లెలు. నీ సంతానం లాగానే చెప్పి ఆయన కళ్ళు కప్పేయి అని, పర్వాలేదు ఏం కాదులే అని చెప్పేసింది దుందులికి వాళ్ళ చెల్లి. దానికి దుందులి ఇలా అనుకుంటుంది, అమ్మయ్య, నా సమస్యకి ఒక పరిష్కారం అయితే చెప్పావు చెల్లి, కడుపుకి గుడ్డలు కట్టుకుంటా పైకి తెలియడానికి అందరికి అని అన్నది. ఒకరోజు చెల్లెలి సంతానాన్ని పుట్టిన వెంటనే తెచ్చుకుని నాకు సంతానం కలిగింది అని చెప్పింది దుందులి తన భర్తతో. అది నిజమే అని నమ్మేశాడు కూడా ఆత్మదేవుడు. అయితే ఈ పిల్లాడికి ఆత్మదేవుడు దుందుకారి అని పేరు కూడా పెట్టాడు. భార్య పేరు దుందులి, అలానే కొడుకుకేమో దుందుకారి అని పేరు కూడా పెట్టేశాడు. కొద్ది రోజుల తర్వాత గోవు కూడా ఈనింది, సంతానం కలిగింది. ఆశ్చర్యంగా ఆ గోవుకి కూడా మనిషే పుట్టాడు. చాలా ఆశ్చర్యపోయాడు ఆత్మదేవుడు. అయితే చాలా సంతోషించి నాకు 2 సంతానం కలిగారు అని అనుకున్నాడు ఆత్మదేవుడు. అయితే ఆ గోవుకి పుట్టిన మనిషి యొక్క చెవులు గోవుకి ఉన్న వాటిలా ఉన్నాయి.
అందుకే అతనికి గోకర్ణుడు అని నామకరణం చేశాడు. ఈ ఇద్దరు సంతానంలో దుందుకారి చాలా దుర్మార్గుడయ్యాడు. గోకర్ణుడు చాలా ఉత్తముడయ్యాడు. చాలా మంచి ఆత్మజ్ఞానం కలిగిన వాడయ్యాడు. అలా పెరుగుతూ పెరుగుతూ ఉపదేశం చేసే స్థితికి కూడా వచ్చాడు. కొన్ని రోజులకి వాళ్ళ తండ్రికి కూడా ఉపదేశం చేశాడు. ఆ తండ్రి ఆ ఉపదేశాన్ని అందరికీ వినిపిస్తూ లోకయాత్ర చేశాడు. అలా అలా అతను కాలం చేశాడు. ఎవరు? ఈ ఆత్మదేవుడు. తండ్రి చనిపోయాడు అని వార్త తెలిసిన తర్వాత ఈ దుందుకారి తల్లి కొట్టడం ప్రారంభించాడు. ఇతను దుర్మార్గుడు కదా మరి. అనేక రకాల వ్యసనాలకి అలవాటు పడ్డాడు ఈ దుందుకారి. ఆ వ్యసనాల కోసం డబ్బు కావాలి అని తల్లిని హింసించేవాడు. దానికోసం తల్లిని విపరీతంగా కొట్టసాగాడు. అయితే కొన్ని రోజులకి ఇంట్లో తండ్రి లేడు, తల్లి లేదు, గోకర్ణుడు లేడు. ఇంకా ఈ దుందుకారికి స్వతంత్రం వచ్చేసిందంట. వెంటనే వెళ్ళి 5 వేశ్యలని ఇంటికి తీసుకుని వచ్చేశాడు. వాళ్ళతోనే అలా ఇంట్లో ఉండసాగాడు. అయితే ఒకసారి ఈ వేశ్యలందరూ కూడా కలిసి అన్నారు ఈ దుందుకారితో, మాకు మంచి వస్త్రాలు, నగలు, ఆభరణాలు అన్నీ కావాలి. నువ్వెక్కడి నుంచి తీసుకొస్తావో మాకు తెలియదు, కానీ నువ్వు తీసుకుని రావాలి అంతే అని అన్నారు దుందుకారితో ఈ వేశ్యలు. అయితే వాళ్ళ మీద ఉండే ప్రీతితో ఎక్కడి నుంచో ధనం తీసుకుని వచ్చి వాళ్ళకి వస్త్రాలు, ఆభరణాలు అన్నీ కొని పెట్టసాగాడు ఈ దుందుకారి. కానీ ఈ వేశ్యలందరికీ సందేహం వచ్చింది. ఇతనంటే ఏం వ్యాపారం చేయట్లేదు, ఏం సంపాదించట్లేదు, కానీ ఇంత డబ్బు ఇతనికి ఎక్కడిది? ఎక్కడైనా ఖజానాని దొంగిలించాడా, లేకపోతే రాజుగారి పెద్ద ఖజానాలో నుంచి ఏమైనా ఎత్తుకొని వచ్చేసాడా అని ఆలోచింపసాగారు ఈ వేశ్యులు. అయితే ఈ వేశ్యులు ఇలా అనుకుంటున్నారు కదా, ఇతని వల్ల మనకి ఎప్పటికైనా కానీ ఇబ్బంది వచ్చేలా ఉంది అని. అయితే ఈ డబ్బులు, ఆభరణాలు, చీరలు మనం అందరం పంచుకుందాం సమానంగా, ఈ దుందుకారిని చంపేద్దాం అని అనుకున్నారు ఈ 5 వేశ్యులు. అయితే అలా అనుకుని ఈ దుందుకారి మెడకి తాడు కట్టేసి ఊరి వేసేశారు. కానీ అతను చావనే లేదు అసలు. ఎందుకంటే దుర్మార్గుడు కదా మరి, అంత త్వరగా చస్తే ఎలాగా? అంత సులభమైన చావులు రావంట మామూలుగా అయితే ఈ దుర్మార్గులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అయితే ఇతను చావలేదు కదా, చావకపోయేసరికి ఈ వేశ్యలందరికీ చాలా భయం వేసిందంట. ఇతను చావకుంటే మనల్ని అందరినీ చంపేస్తాడు. చాలా భయపడిపోయారంట ఈ వేశ్యలు. అయితే ఏం చేశారంటే కాలుతున్న బొగ్గుల్ని తీసుకుని వచ్చి అతని ముఖం మీద పడేశారంట. దెబ్బకి ఒళ్ళంతా కాలిపోయి, ముఖమంతా కాలిపోయి వెంటనే అతను చనిపోయాడంట. చనిపోయి ఇంకేమైతాడు? ప్రేతాత్మగా మారిపోయాడు. అయితే ఈ దుందుకారి ప్రేతాత్మగా మారాడు కదా, తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. జై గోవింద.